తయారు చేసాం మా యువి మీడియా. ప్లీజ్ ప్లీజ్ ఎవ్రీబడి గో బ్యాక్ టు యువర్ పొజిషన్స్. థ్యాంక్ యూ స్వామి. ప్లీజ్. ఓకే స్వామి శరణం. చెప్పాలా ఇప్పుడే ఇన్స్ట్రక్షన్సా? ఓకే, సో అందరికీ నమస్కారం, హార్టియెస్ట్ వెల్కమ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ముందు వరుసలో కూర్చున్నటువంటి ఓంకి, శాంతికి స్వాగతం. స్పెషల్ వామ్ వెల్కమ్ టు అవర్ హీరో తరుణ్ భాస్కర్ గారు అండ్ మా హీరోయిన్ ఈషా రెబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇద్దరికి. అండ్ అఫ్ కోర్స్ మా టీమ్ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ సృజన్ గారు అండ్ డైరెక్టర్ సజీవ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ నందకిషోర్ గారు, వెల్కమ్ బ్యాక్ మళ్ళీ. సో ఎస్, ఈ టీంని, ఈ పేర్లని వినగానే మీ అందరికీ ఒక సినిమా గుర్తొచ్చి ఉంటుంది ఆబ్వియస్గా. మనందరం రిలీజ్ అయ్యి సంవత్సరం దాటిపోతున్నప్పటికీ కూడా, దాటిపోయాక కూడా 35 ఒక చిన్న కథ కాదు అంటూ మన ముందుకు వచ్చిన పెద్ద సినిమాగా మన ముందుకి పెద్ద సక్సెస్ అందుకుని నిలిచినటువంటి 35 సినిమాని మనకు అందించిన ప్రొడక్షన్ హౌస్ ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పైన సృజన్ గారు మరొక అద్భుతమైన చిత్రాన్ని, మరొక పెద్ద సినిమాని, నిజం చెప్పాలి అంటే ఏదైనా సరే తర్వాత రిలీజ్ తర్వాత ప్రేక్షకుల హృదయాల్లో ఆ సినిమా ఎంతటి స్థానాన్ని సంపాదించుకుంటుంది అన్న దాన్ని బట్టే చిన్న పెద్ద ఉంటుంది. కాబట్టి ఇంకొక పెద్ద సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు సృజన్ గారు అని అర్థమవుతుంది. నిజంగా సృజన్ గారు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఇప్పటి నుంచనే 35 అనే కాదు, ఐ థింక్ గతం కూడా అద్భుతం దగ్గర నుంచి ఇలా మీరు ఎందులో కొలాబరేట్ అయి ఉన్నా ఏదో ఒక అద్భుతమైన కంటెంట్తో అయితే మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దట్ షోస్ యువర్ ప్యాషన్ అండ్ కన్విక్షన్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఓం శాంతి శాంతి ఆల్రెడీ మాకు అర్థమైపోతుంది, మాకు ఇంకొక మెమరబుల్ సినిమాని తెలుగు ప్రేక్షకులందరికీ అందించబోతున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా డైరెక్టర్ సజీవ్ గారు కూడా ఉన్నారు. ఈ సినిమాని మనందరి హృదయాల్లో సజీవంగా నిలిపేందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్. సో సజీవ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సో ఇందాకటి నుంచి మనం అనుకుంటున్నటువంటి ఆ 35 సినిమాని అందించిన డైరెక్టరే ఈ సినిమాకి డైలాగ్స్ కూడా అందించడం అనేది ఇంకొక విశేషం అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ గారు. అండ్ జే క్రిష్ గారి మ్యూజిక్ తోటి మనందరి ముందుకి ఈ సినిమా రాబోతోంది. అండ్ ఈ సినిమా అసలు ఎలా ఉండబోతోంది, ఏమిటి దీని కథా కమామేషు అని తెలుసుకోవడానికి యాక్చువల్గా ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేసి ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారో ఆ రోజు నుంచే చాలామందికి ఒక ఇంప్రెషన్, ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. అందులోనూ మా తరుణ్ భాస్కర్ గారు హీరో అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది మాకు. సో తరుణ్ భాస్కర్ గారు, ఈషా రెబ్బానా, ఈ కాంబినేషనే భలే ఉందే అన్న ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్మెంట్ బిల్డ్ అయిపోయింది ఈ సినిమా చుట్టూ. సో ఈరోజు మేము మరికొద్దిసేపట్లో ఇప్పుడు టీజర్ కూడా చూడబోతూ ఉన్నాం కాబట్టి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పి. అఫ్ కోర్స్ ఈ పోస్టర్స్ గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది డెఫినెట్గా ఒక భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలో మరి రిలేషనో ఎలాంటివి చూపించబోతున్నారు అనేది. సో నాకు తెలిసి డెఫినెట్గా మన సృజన్ గారు ఎప్పుడూ తీసుకొచ్చినట్టే ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే జాన్రాలోనే ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు అన్నదైతే క్లియర్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరం ఈరోజు దేనికోసం అయితే ఇక్కడ గ్యాదర్ అయిపోయామో ఆ టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో ఆలస్యం చేయకుండా కెన్ వీ హ్యావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ please.
బ్రహ్మాజీ గారి రాకతో ఈ ప్రాంగణం అంతా కళ్ళకళ్ళాడటం మొదలుపెట్టింది. వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఏదో వేశారు అక్కడి నుంచే పంచు, ఇక్కడ దాకా తగిలింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ టు యూ. ఇప్పుడే చూసాము సినిమాలో. నిజంగా టీజర్ చూసిన తర్వాత తరుణ్ భాస్కర్ గారు, మీరు అంటే మాకు ఆడియన్స్కి ఒక కన్ఫ్యూజన్ ఇస్తున్నారు. మీరు బెటర్ డైరెక్టరా బెటర్ యాక్టరా అని చెప్పి మాకు మేమే 100 సార్లు ఆలోచించేలా చేస్తున్నారు అనమాట. నిజంగా అది మీ దృష్టిలో మీ ఏంటో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం అటు మీరు డైరెక్షన్ చేసినా మేము సినిమాలను అంతే ఎంజాయ్ చేస్తున్నాము, ఇలా స్క్రీన్ పైన కనిపించినా అంతే ఎంజాయ్ చేస్తున్నాము. అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ దిస్ టైం నాకు తెలిసి మిమ్మల్ని స్పెషల్గా మెచ్చుకోవాల్సింది, అప్రిషియేట్ చేయాల్సింది ఆంధ్ర యాసలో మాట్లాడడం. అమ్మ బాబోయ్, తరుణ్ భాస్కర్ గారు ఇంత ఈజ్ తోటి ఆంధ్ర యాసని మాట్లాడేస్తున్నారంటే మాకు చాలా కొత్తగా కనిపిస్తోంది. నాకు తెలిసి సినిమా రిలీజ్ టైంకి మాకు అలవాటు అయిపోతుంది అనుకుంటా మీరు యాసది మాట్లాడడం అనేది. సో ఐ థింక్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. వీఆర్ థరోలీ ఎంజాయింగ్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అండ్ మీకు తోడుగా మాకు ఈషా రబ్బా కూడా ఉన్నారు కాబట్టి వి ఆల్ నో సచ్ ఎ బ్యూటిఫుల్ న్యాచురల్ వండర్ఫుల్ యాక్ట్రెస్ షీఈజ్ అనేది. ఎంత న్యాచురల్గా కనిపిస్తున్నారో అంతే న్యాచురల్ పర్ఫార్మెన్స్ కూడా చేయడంతో మాకు తెలిసి ఇది ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నటువంటి కథలాగే అనిపిస్తుంది టీజర్ చూస్తూ ఉంటే. ఐ థింక్ వీ కెన్ రిజోనేట్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్ మెనీ వేస్ అని అనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ, సో ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వర్స్ బ్యానర్స్ పైన మన ముందుకి సృజన్ ఎర్బోలు గారు అండ్ ఆదిత్య పిట్టే గారు వీరిద్దరూ కలిసి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆల్సో వివేక్ కృష్ణాని గారు, అనూప్ చంద్రశేఖరన్ గారు, సాదిక్ షేక్ గారు అండ్ నవీన్ శనివారపు గారు, వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్సో మా కో ప్రొడ్యూసర్స్ కిషోర్ జలాది గారు అండ్ బాలసౌమిత్రి గారు, వీరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ మా డైరెక్టర్ ఏఆర్ సజీవ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రెడీ ఒక ప్రామిసింగ్ సూపర్ డూపర్ కొట్టబోతున్నారు అనే టీజర్ ద్వారా అర్థమైపోయింది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ అవర్ డైరెక్టర్ సజీవ్ గారు. మన 35 చిన్న కథ కాదు సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే సేమ్ బ్యానర్లో ఆ డైరెక్టర్తోనే డైలాగులు రాయించి మరి ఓం శాంతి శాంతి అంటున్నారు. సో ఎస్, మరి ఐ థింక్ ఇలాంటి ఒరవడి తరుణ్ భాస్కర్ నుంచి మొదలైంది కదా. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆ టీము, మళ్ళీ ఇంకొకళ్ళు జాయిన్ అవ్వడం, మళ్ళీ వాళ్ళు కలిసి పని చేసుకోవడం కదా. ఇది ఒక స్కూల్, ఇది ఒక సర్కిల్. సో ఐ థింక్ సృజన్ గారు కూడా అలాంటిది ఒకటి ఫామ్ చేస్తున్నట్టున్నారు బాగానే. ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొస్తున్నటువంటి టీంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ఐ రిక్వెస్ట్ బాల సౌమిత్రి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారా? ప్లీజ్ వెల్కమ్ అవర్ కో ప్రొడ్యూసర్ బాల సౌమిత్రి గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సృజన్ ఎర్బోలు గారు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పైన 35 సినిమా తర్వాత ఇంకొక గుర్తుండిపోయే చిత్రాన్ని, బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్. ఐ థింక్ బాల సౌమిత్రి గారు అందరినీ బొకేస్తో వెల్కమ్ చెప్తే బాగుంటుంది. మా ప్రొడ్యూసర్ గారికి కూడా ఒక బొకే ప్రజెంట్ చేసి వెల్కమ్ చేస్తారు. ఆఫ్ కోర్స్, అందుకే మీరే. ఎస్, ఆల్సో ఏఆర్ సజీవ్ గారు వేదిక పైకి సాధారణంగా డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అది వాళ్ళు నెక్స్ట్ డైరెక్టర్సా, అంతేనా? ఓకే, ఏఆర్ సజీవ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ అండ్ ధీరజ్ గారు, యాక్టర్ ధీరజ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి కూడా వెల్కమ్, హార్టీ వెల్కమ్ అండి. అండ్ నందకిషోర్ ఇమాని గారు, దిస్ టైమ్ డైలాగ్ రైటర్గా మన ముందుకి రాబోతున్నటువంటి నందకిషోర్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పెద్దలు పూజలు ఈసారి పులస రామారావుగా కనిపించబోతున్నటువంటి బ్రహ్మాజీ గారు. మనం బ్రహ్మాజీ గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు తెలిసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ రోల్లో చూడబోతున్నాము అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఎందుకు సార్, కాదా, డౌటా? అంటే మాకు మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సార్, అందుకని. యాక్చువల్గా ఈ పోస్టర్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది అక్కడ ఓంలో ఉంది పులసే అనుకుంటున్నాను నేను. ఓంలో పులస ఉంది, శాంతిలో జీడి ఉంది, బ్రహ్మాజీ గారి షర్టులో కూడా పులసలు ఉన్నాయి.
ఏమిటి అసలు పులసకి ఈ సినిమాకి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏంటో డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలని ఉంది. గ్లిమ్స్లో కూడా జీడి ఉంది. సో మాట్లాడదాం, మన టర్న్ వచ్చినప్పుడు మాట్లాడదాం. మనకి ఇప్పుడు ఓంకి శాంతికి కలిపి వెల్కమ్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి మన ఫెంటాస్టికల్లీ టాలెంటెడ్ కపుల్ పెయిర్ ఆన్ స్క్రీన్ మనకి అలరించబోతున్నటువంటి తరుణ్ భాస్కర్ గారికి అండ్ ఈషా రెబ్బాకి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మన అంబటి ఓంకార్ నాయుడు అండ్ కొండవీటి ప్రశాంతి ఈజ్ కమింగ్ టు ఎంటర్టైన్ us thoroughly. కొంచెం సెంటర్. ఓం శాంతి ప్లీజ్. ఆల్సో వీ హ్యావ్ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రిన్సీ వేద్ గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాం స్టేజ్ పైకి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ భువన్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మా భువన్ వచ్చాడంటే యాక్టర్గా కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ఇవ్వలే. మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, లైన్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, బొకే ఒకసారి తీసుకురండి ప్లీజ్. ఎస్, ఫోటో ఇది లైన్ ప్రొడ్యూసర్ వచ్చారా? శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. లైన్ ప్రొడ్యూసర్ ఇంకా లైన్లోనే ఉన్నారు, కొంచెం ఆయనకు దారి ఇవ్వండి ప్లీజ్. యా ఓకే. సో ద టీమ్ ఈజ్ ఆన్ స్టేజ్ అండ్ ఇప్పుడు మనం గ్రూప్ ఫోటో ఆపిచ్చేద్దాం మీడియా కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టు స్టార్ట్ విత్ ఐ థింక్ ధీరజ్ గారు మొదలు పెట్టేద్దాం స్పీచెస్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హలో, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది ఇంట్రడక్టరీ ఈవెంటే, కానీ చాలా మంచి బెస్ట్ అండ్ ప్రామిసింగ్ ఫిలిం డెలివర్ చేసామని అయితే ప్రామిస్ చేస్తాం. అండ్ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ నౌ. థ్యాంక్ యూ. కాదు, ధీరజ్ గారి స్పీచ్ అనగానే అందరు స్టేజ్ నుంచి మాయమైపోయారు ఏంటి? మిగతా వాళ్ళు ఏమైపోయారు అందరూ? బాలసౌమిత్రి గారు ఎక్కడున్నారు? ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలసౌమిత్రి గారు ప్లీజ్. కమాన్. మీరు మాట్లాడేయచ్చు, మా కెమెరాలు అక్కడ అన్నీ. ఫస్ట్ నేను సృజన్కి థ్యాంక్ యూ చెప్పాలండి. ఈ స్టేజ్ నాకు ఇచ్చింది సృజన్. 35 నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. నందు గారు, సజీవ్,
యా ఈ స్టేజ్ నాకు నెక్స్ట్ మా తరుణ్ అన్న మాతో ఇవన్నీ చేస్తున్నాడు. వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఆన్ ది స్టేజ్. నేను ఇవన్నీ చేస్తున్నా, నువ్వు ఉన్నావు దాంట్లో. అంటే అనౌన్స్మెంట్ వచ్చింది ఓవర్ ఇట్ ఈస్, బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అందరూ బ్రహ్మాజీ అన్న కావచ్చు, మాకు టైం ఇచ్చారు. ఆయన బట్ ప్రస్తుతానికి మాదే కదన్న. యా ఛాన్స్ ఇచ్చినందుకు సృజన్కి థ్యాంక్ యూ అండి. యా దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. భువన్ గారు మీకు ఇస్తున్నారు కదా ఇందాక నుంచి పక్క సజెషన్స్, ఇప్పుడు ఆయనకి ఇద్దాము. భువన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏం లేదు, సింపుల్. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఐ నీడ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ముందు మా సినిమాకి కష్టపడి పనిచేసిన వాళ్ళలో లిస్ట్ ఫస్ట్ కోఆర్డినేటర్ శివ అండ్ టోటల్ డైరెక్షన్ టీమ్ నాన్ స్టాప్గా వర్క్ చేశారు. చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసాం. తర్వాత ఆల్ ద వెండర్స్, లైట్, సౌండ్ అండ్ లోకల్ రాజమండ్రి షెడ్యూల్ మొత్తం మాకు సపోర్ట్ చేసిన లోకల్ మేనేజర్స్ బాబీ, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మూవీ వేర్స్ నుంచి ఆ టోటల్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మాకు టోటల్ మూవీకి బాగా సపోర్ట్ చేసిన మా బ్రహ్మజానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అందుకే అన్న తరుణ్ గారు ఆయన లుక్కే కాదు, ఈ సినిమా క్యారెక్టర్ మొత్తం చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అండ్ ఈషా ఆల్వేస్ ముందు సినిమాల్లో లాగే ఇందులో కూడా చాలా న్యాచురల్ పెర్ఫామ్ చేశారు. అండ్ సృజన్ గారికి అంటే నేను ఒకసారి ఆయనకి ఎప్పుడో మెసేజ్ చేశాను, ఎస్ ఒరిజినల్స్లో ఎప్పుడు ఒరిజినల్ సబ్జెక్టులో ఉంటాయండి అని. ఈ సినిమా కూడా ఒరిజినల్ కంటెంటే, అది ఎలాగో మీకు సృజన్ గారు మా డైరెక్టర్ గారు చెప్తారు. అండ్ ఈ సినిమా Jan 23 వస్తుంది. ప్లీజ్ బెస్ట్ సచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నేను ఆయనకే మైక్ ఇద్దాం అనుకుంటున్నా, ఆయన మాట్లాడుతున్నారు. సార్ నందకిషోర్ గారు, మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదు, మీరు 35లో హీరోకి డైలాగ్స్ రాశారు. ఇప్పుడు ఈ ఓంకి రాయడంలో ఎలా అనిపిస్తుందండి? అసలు ఓం చాలా వెరైటీగా కనిపిస్తున్నారు కదా, ఆ క్యారెక్టరైజేషన్ ఇంత డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆర్టిస్ట్గా కూడా చేశారు ఇందులో, అది చెప్పట్లేదు, దాస్తున్నారు. ఆర్టిస్ట్గా కూడా చేశారండి. అంటే మీరు సర్ప్రైజ్ ఎలిమెంట్ని స్పాయిల్ చేశారండి. ఆయన కోసం వెయిట్ చేస్తాం కదా మేము. యా, నో, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎస్ ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి కోసం చెప్పాలండి, ఇంకెవరి కోసం నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఫర్ దిస్ గై, సో డైలాగ్స్ రాయడమైనా, ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్. 35కి నాకన్నా వీడియో ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే, నా ఫస్ట్ ఏడి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి, ఆ తర్వాత ఇట్ హ్యాస్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్. అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్, ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వీ ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూసున్నాం. సో మొత్తం ప్యాలెట్ మారుద్దామని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద ష్యూర్. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ ప్రసాద్కి రాయలేదండి, 35లో అందరికీ రాశాను. సో డైలాగ్స్ నేను హీరో క్యారెక్టరైజేషన్స్ లోని కాంట్రాస్ట్నెస్ ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను. తరుణ్ ఇక్కడ మా ఆల్ఫా మేల్ అండి, అందుకే అంటున్నా. సో యా, ఇట్స్ బీన్ ఫన్. సో ఎలా చెప్పాలంటే ఏ కథ కా కథే మేడం. సో ముఖ్యంగా వాడి ఇన్పుట్స్, వాడు గోదావరోడు. అండ్ ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ గా ముంబై ఇండియన్స్ లో ధోని ఆడుతున్నారు అనడానికి అది రావాలి కదా. ముంబై ఇండియన్స్ లో నా క్రికెట్ బాయ్ ఇష్టంగా పెట్టేసాను. అతనికి ఏం తెలియదు. అతనికి ఇందాక మీరు పులస అని అడిగారు కదా, దానికోసం తప్ప ఇంకేమీ తెలియదు సినిమాలో. ఫుల్ క్లారిటీ. మీరు చేపల మార్కెట్లో కేజీ ఎంత ఉందని అడిగితే తరుణ్ చెప్తాడు.
ఓకే అలా. సో దట్స్ ద బెస్ట్. అండ్ యాక్టర్స్ బ్రహ్మాజీ సార్, నేను మీ పర్ఫార్మెన్స్ చూశాను సార్. యూ లివ్, మేము రాసిన దానికన్నా మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ జై క్రిష్ మ్యూజిక్ విల్ సర్ప్రైజ్ యూ. ఓకే, అండ్ మీరు టీజర్ చూశారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి Jan 23rd అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. ఇంకా ప్రీ రిలీజ్ అవన్నీ ఉంటాయేమో మేడం, అప్పుడు మాట్లాడదాం. ఆఫ్ కోర్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్ ఓకే, ఇంకేమైనా చెప్పాలా? పర్లేదు, మళ్ళీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ సజీవ్ గారి మాటలు వినేద్దాము. సజీవ్ గారు, ఫస్ట్ ఇంప్రెసివ్ స్పీచ్ మా కోసం. ఏం ప్రిపేర్ అవ్వలేదు. కాదు, ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో అర్థమైంది ఓంలో పులస ఎందుకు ఉంది అంటే ఆయనకి మంచిగా చేపల చెరువులు. ఒకటి మర్చిపోయాను, వినోద్ అని ఒక అబ్బాయి నాకు మన గోదావరి మాండలికం రాయడం చాలా హెల్ప్ చేశాడు. సో హీ హాస్ బీన్ దేర్ ఫర్ డైలాగ్స్. మీరు ఇందాక అడిగారు కదా అందరికి ఎలా రాసామని, అతనే రాయించాడు నా చేత. సూపర్ సూపర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ వినోద్ గారు. సో ఇప్పుడు ఏంటి, ఓంకార్ నాయుడు గారికి చేపల చెరువులు, శాంతి గారికి జీడి తోటలు ఉన్నాయా? అట్లా ఏం లేదు, లైక్ ఒక మెటాఫర్స్ లాగా పెట్టుకున్నాం. ఎలా? అది ఎలా అంటే ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పకూడదా? ఓ ఓకే, జనవరి 23 చెప్తానండి. మెటా మేస్త్రి. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. క్యూ. ఓకే, అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఓకే, కొంచెం టెన్షన్గా ఉంది, అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు, మన టీంలో కొంచెం ముందుగానే చెప్తున్నాను రాయ్, మీకే సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా. చాలా స్పెషల్గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహ ప్రవేశానికి వెళ్తాం కదా, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైం నుంచి చెప్పులు వేసుకుంటానండి, ఫస్ట్ టైం. ఓకే, సో టీజర్ నచ్చింది కదా. అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్లో ఆ మీమ్ మెటీరియల్కి అందరూ వేసారు తప్ప మిగతా అట్లా ఎక్కడ నాకు అనిపించలే. సో అంటే నచ్చిందా నచ్చలేదు డౌట్ వచ్చింది నాకు. థ్యాంక్స్ రా బ్రో, థ్యాంక్ యూ. అరే ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదట రే. అరే కొంచెం మీరే నడవండి రా రే, ప్లీజ్ రా రే. కొంచెం ఇస్తా, బయటికి వెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి, బ్యాగ్ తెచ్చాను, రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతే, ఫస్ట్ నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన్ గారికి నాకు పెద్ద 35 టైంలో చాలా ఇంట్రెక్షన్ చాలా తక్కువ అండి. ఆయన యూఎస్లో ఉంటారు, చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు, 12:12 కాల్ చేశారండి. నీకు ఒక ఆఫర్ ఉంది చేస్తావా అని చెప్పంగానే ఇమ్మీడియట్లీ ఓకే అనేసారండి. ఆయన ఎందుకు నమ్మారు నాకు ఇప్పటికీ డౌట్. ఎప్పుడు అడగల ఆ క్వశ్చన్, ఎప్పుడైనా పర్సనల్గా అడుగుతా వై మీ అనేది. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లే. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్గా ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలామందికి తెలుసు. నేను చాలామంది చూస్తున్నాను, నా ఫ్రెండ్సే ఉన్నారు, నా టీంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి, అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడాల. మేబీ అంటుంటారు కదా పెద్దలు, మనం కష్టపడితే అది ఎవరో ఒకరు చూస్తారు అని. నా టీం చూశారండి, సృజన్ గారు చూశారు, నందు చూశారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూశాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రేనండి తనకి. ఓకే, అండ్ సజీవుని అయితే ఎలా అని తీసుకుంటే ఎలా ఉంటుందని. తర్వాత నందు కూడా హీ సెడ్ సూపర్, అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు, ఓకే నీ యాక్సెప్టెడా కాదా నేను అనేది. అండ్
అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యాక్చువల్లీ చాలా సమ్మర్లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా కష్టపడ్డారు. ఒక 22 days చేసాము. చాలా కష్టపడ్డారు ఎవ్రీబడి. భువన్ గారు, మన శ్రీనివాస్ గారు అండ్ సౌమిత్రి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్ ఆయన. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అండి, వాళ్ళు ఏదో చాలా కష్టపెట్టేశాను సమ్మర్లో. అరే అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడా? రాడు రాలేదా? ఓకే. ప్రతాప్, మా శివ గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు అండ్ టీం అనిల్ అండ్ అనుదీప్, తేజ అందరూ. వంశీ, ఒరే సారీ రే చెప్పాను కదరా చాలా వీక్ అని, సారీ వంశీ. థ్యాంక్ యూ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి మరి నా స్పెషల్ థ్యాంక్స్ రా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మా వినోద్ గారు అండి ఎడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువ ఉండే ప్రెప్లో, అంటే షూట్కి వెళ్ళడానికి డేట్స్ ఇష్యూ తేకుండే. ఆయన చాలా హెల్ప్ చేశారండి. అండ్ యాక్చువల్లీ గోదావరి అయినా సరే గోదావరి సాయం తీసుకున్నాను. ఆయన నాకంటే బాగా రాశాడు అనిపించింది నాకు. తను ఈజ్ డెబ్యూటెంట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్లీ అండ్ మా నందు అండ్ మచ్చ థ్యాంక్ యూ. అసలు నీకు థ్యాంక్స్ చెప్పకూడదులే, మన ఇద్దరం ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నా బాధ తెలుసండి. మీ ఇద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కానీ తనతోనే ఉన్నా, స్టిల్ ఇప్పటికే ఉన్నా, ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే అంటే ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికీ. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది అందుకేనండి నేను. ఈజ్ గాయ్. ఎందుకంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మా సృజన్ గారు సార్, థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి నేను. అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది. అంటే ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా ఓల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా పులస రామారావు గారు, బ్రహ్మజీ అన్నయ్య అసలు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఆ క్యారెక్టర్ నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి అసలు మనం ఒకటి అనుకుంటాం, అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. నాకు తెలిసి ఒక 15 days అంతా వర్క్ చేశానండి నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆపలా పోతున్నాను నేను. ఓకే, ఈషా గారు అండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకెక్కువ మాట్లాడతాను. ఓకే అండి, నిజంగా ఈషా గారు అంటే తరుణాన్ని నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్ద విషయం అదనమాట. నన్ను నమ్మి ఆల్రెడీ తరుణ్ భాస్కర్ అన్న చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టరు. సో నన్ను యాజ్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్గా అనిపించింది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ, మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు,
థ్యాంక్ యూ. సారీ, మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ అ వండర్ఫుల్, నిజంగా బీజిఎం మదరగొట్టాడండి, చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లిషిస్ భారద్వాజ్ ఆల్ సాంగ్స్ తనే రాశాడు. అండ్ ఎవ్రీ వన్, ఏమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో డెఫినెట్లీ చెప్తాను. సారీ, మా డిఓపి గారు దీపక్ కొంచెం ఇలాంటి కొంచెం లీక్ చేస్తే టిప్స్ ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి, ఆల్ నా టీం అందరికీ, మా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటూనే మొత్తం కవర్ చేశారు. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సృజన్ గారు టు ప్లీజ్ స్పీక్. సృజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ. నమస్కారం అండి. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో 35 లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత అదే టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఇది తెలుసు అందరికీ, ఇది రీమేక్ అని. సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం, ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల ఈ తెలుసు. కమెంట్స్లో కూడా నేను చూశాను, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అని వచ్చాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఒక బాధ్యతగా ఎట్లా, ఈవెన్ దో వీఆర్ మేకింగ్ ఇట్ రీమేక్, ఈవెన్ దో దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా కనిపిస్తుంది. సో దానికోసం సజీవ్ అందరం వి ఆల్ సాట్ టుగెదర్. అసలు జనాలకి ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు, ఎలా చేయాలి దాన్ని. అది మేము అచీవ్ చేసామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 35 అప్పుడు కూడా టీజర్ లాంచ్లో కూడా నేను చెప్పాను 35 ఒక క్లాసిక్ అవుద్దని. సో అది ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు టీజర్ లాంచ్లో కూడా చెప్తున్నా, మళ్ళీ దీనికి కూడా మీరు ఒక రీమేక్ చూస్తున్నట్టు మాత్రం మీరు ఫీల్ అవ్వరు, ఒక కొత్త సినిమా చూస్తున్నట్టే మీరు ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో వెదర్ మీకు అనిపించిందో లేదో టీజర్ నుంచి, బట్ సినిమా చూసినప్పుడు అరే ఇది రీమేక్ లానే లేదే అనే మాట మాత్రం వస్తుంది మీరు బయటకు వచ్చిన తర్వాత. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అవుట్, వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ కమ్ అవుట్, యూ విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్. అంటే మీరు సర్ప్రైజ్ అయ్యి బయటకు వస్తారు అండ్ హ్యాపీగా బయటకు వస్తారు అండ్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తెలుగులో మళ్ళీ వచ్చిందని 35కి ఎలా అయితే పొడారో అలానే పొడుతారని అనుకుంటున్నాను. అండ్ మన సజీవ్ అన్నట్టు అన్ని థ్యాంక్ యూస్ అని చెప్పేశాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. సో లెట్స్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ప్రామిస్కి ఉన్న పవర్ ఏంటో ఆల్రెడీ 35 ప్రూవ్ చేసింది కాబట్టి ఈసారి కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా పులుసు రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ పిక్చరు సృజన్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం, ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ మూవీస్ చేశాడు. చాలాసార్లు అడిగాను, క్యారెక్టర్ ఇవ్వలేదు, అది వేరే విషయం. తిమ్మరసు మధ్యం కలిసి చేసాం, అదొకే, సారీ. బట్ ఈ సినిమాలో యాక్సిడెంట్లీ జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే, నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాడవ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదో నాకు డౌటు, బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో నాకు అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో చాలా ట్రైల్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్, లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలామంది తెలుసో లేదో, మన తెలుగు అమ్మాయి, మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ. సో జనరల్గా మనకి బయట వాళ్ళు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది, తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. రాజీవ్
సజీవ్ కదా నీ పేరు, చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజన్కి పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయొచ్చు. ఓకే, సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదాగా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫాము. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం చూసాం కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా ఏమనుకుంటాం, నేను బాగా పెర్ఫామ్ ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొట్టేసిన సీన్ మటుకి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే, బాగా చేశారు, కొట్టడం మట్టుకు ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్ చెప్పింది? వెళ్ళిపోమన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి, చందాలు వేసుకుని మరీ పే చేస్తామని చెప్పి. ఫ్యాన్సా? డాన్సా? డబ్బులు ఇవ్వాలి. ఉట్టినే డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ ఉందో తెలియదు కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు, మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్లో. అదేంటో మాకు చెప్పాలి ఈరోజు, మేము చలాన్ కట్టేస్తాం. మొన్న కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా, లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి దానికి తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్ పాపం ఫ్యాన్స్. పర్లేదు, అవనే. ఎవరు వాళ్ళకెలా తెలుసు పులస గురించి? తెలియలేదు కదా ఎప్పుడు? లేదండి. అచ్చా, సరే, అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదా? ఓకే ఓకే, ఇక ఎవరు? సో మొత్తానికి మోస్ట్ సాటిస్ఫైయింగ్ యాక్షన్ చేసే అవకాశం దొరికినటువంటి ఈషా మాటలు ఇప్పుడు వినేద్దాము. దొరికిందే ఛాన్స్ అని ఆ సీన్ చేశారని మాకు అర్థమైంది. అలాంటిదే కదా? అందరి డ్రీమ్ అది. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు 4:30 అని చెప్పారండి, సో నేను కొంచెం లేట్ అయ్యాను, ఐఎమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి, బికాజ్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హీల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ టీమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను, బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈజ్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఈ రోజు కోసం మేము చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్నాము, నేను సజీవ్ ఎస్పెషలీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్, బికాజ్ ఎక్కడా కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్కి వచ్చినప్పుడు కానీ, అండ్ చాలా మొండిగా ఉండేవాడు, ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకు ఇది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్గా అన్నీ చేయించుకున్నాడు. సో హీస్ లిటిల్ స్టబర్న్, బట్ అవుట్పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ సజీవ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్.
ఓకే, బ్రహ్మాజీ గారు, మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు, కానీ మీ 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 కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను మీవి, అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఓం శాంతి అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సజీవ్ చెప్పేశారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ ఏం మెన్షన్ చేయను, బట్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. Jan 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈషాని ఎలాంటి రోల్లో చూడాలి అని ఎదురు చూస్తున్నాము అనుకుంటున్నాము, అలాంటి రోల్ ఇది అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఎస్, నౌ ఓంకార్ నాయుడు గారు ప్లీజ్. ఏదో నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటుంది సార్. మూర్తి గారు, నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. అది కాకుండా మేజర్గా ఏంది అంటే ఒక్కసారి అంటే కొట్టండి సీన్ రీక్రియేషన్. ఓకే, బట్ జెన్యున్గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుందంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లలో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నిన్ను పొగుడతాను నేను లైఫ్లో అనుకోలే కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈజ్ అనమాట. చాలా బాగా చేసినారు అందరు కూడా. ఒకటి ఏంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, ఇది రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది. సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా కానీ, ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము చాలామందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు, విజయం సూపరం పౌర్ణ్యనుమ ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలీదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా. 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి అంతే. అంతకంటే ఏం చేస్తాం. కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు, వీ వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యున్గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్. ఆ సినిమా అంటే ఇష్టము, ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్, అంత తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. సృజన్కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్గా, అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్ని ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే, వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, తీస్తున్నాము. మీరు ఫస్ట్ డే కానీ రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది చెప్తున్నా, చూద్దాం అప్పుడు. ఓకే, అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మీడియాతో ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. చైర్స్ తీసుకురండి ప్లీజ్ స్టేజ్ పైకి. నో ఓకే, ఆల్ యూత్, బ్రహ్మాజీ గారు లాంటి యూత్ ఉండగా చైర్లు ఎందుకు మాకు ప్లీజ్. అంటే ఎలాగో మిమ్మల్ని అడుగుతారు కదా అని. సో Q&A స్టార్ట్ చేసేద్దాము. హలో
హలో, ఓం శాంతి 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 టీమ్. ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మోర్ పర్టికులర్లీ ఫర్ ది ఫస్ట్ డెబ్యూటెంట్ సజీవ్. సజీవంగా మీరు చలనచిత్ర సీమలో బోల్డ్ సినిమాలు చేసే అవకాశం మొదటి సినిమా మీకు కల్పించాలని కోరుకుంటున్నా. అండ్ సృజన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ఎ టెరిఫిక్ టేస్ట్ రియలీ. 35 అండ్ ఏమని వారి అబ్బాయి స్టేజ్ మీదే ఉన్నారు. ఆ ఏమని అన్న పేరుకి చాలా లెగసీ ఉంది, అందుకని నేను ఆ మాట ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సే దట్. అండ్ తరుణ్ భాస్కర్ గారు, ఈశ్వర్ అబ్బాయి, ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నేను డైరెక్టర్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారికి హెస్ గాట్ ఎ టెరిఫిక్ ఇమేజ్. ఏ క్యారెక్టర్ చేసినా, ఎలాంటి స్క్రిప్ట్ చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకునే క్యాన్వర్స్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన రియల్లీ. మీరేమో యూ హ్యావ్ టేకెన్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ మలయాళం. ఓకే, అసలు అంటే మీకు వాట్ హ్యాస్ రియల్లీ నెసెసిటేటెడ్ యూ అండి? మీకు ఆ అవసరం ఏం పడింది ఆ సినిమా చేయడానికి? విత్ తరుణ్ భాస్కర్ యూ కెన్ గెట్ అలాంగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ దట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే అంటే జస్ట్ అవకాశం సార్, ఇది నాకు అవసరం కాదు. అవసరం అంటే అంటే మీరు చెప్పిన క్వశ్చన్ నాకు అది ఎలా అంటే ఇది తీయకూడదా అన్నట్టుగా అనిపించింది నాకు యాక్చువల్లీ. నో, ఆయనతో ఏ సినిమా చేసినా, ఎలాంటి కథ చేసినా, ఎలాంటి కథనంతో చెప్పినా తరుణ్ భాస్కర్ని రిసీవ్ చేసుకునే ఆ ఇమేజో రిసెప్షన్ ఆడియన్స్లో ఉంది ఆయనకి. అలాంటప్పుడు దీనిలో వాట్ హ్యాస్ రియల్లీ ట్రిగర్డ్ యు? సృజన్ ఇస్ ట్రైయింగ్ టు సే సంథింగ్. కథ తీసుకొచ్చి సజీవ్ దగ్గరికి వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ అప్పటికి తరుణ్ ఇస్ ఆల్రెడీ దేర్. వి వర్ లుకింగ్ ఫర్ ఎ డైరెక్టర్. అట్లా సజీవ్కి తరుణ్ డైరెక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, దెన్ అయితే ఇప్పుడు ఇంకా అనదర్ క్వశ్చన్. మీరేంటి ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారు ఒక ఫస్ట్ టైం డైరెక్టర్గా? ఒక 35 సినిమా లాంటి ఒక ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేసిన ఒక డైరెక్టర్గా మీరు దీంట్లో ఏంటి, ఎవరో చేసిన పిక్చర్ని మీరు చేయడంలో వాట్ ఈస్ ది కిక్ యూ ఎంజాయ్డ్ అండి రియల్ టు సీ? డెఫినెట్లీ సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ చేసి చాలా ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ నాది కాకపోవచ్చండి దగ్గర. యా, నా ఫస్ట్ అంటే నేను సినిమా యాజ్ అ డైరెక్టర్ నేను సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను సార్. దానికి నాదే కథ అవ్వాలని నేను అనుకోలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చాలా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు అంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి సార్. బట్ నాకేంటంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో నాకు ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి నాకు అనిపించింది సార్. నాకు ఇది ఒక ఫస్ట్ అవకాశం వచ్చింది, ఆ అవకాశం అందిపుచ్చుకోవాలి అని మన ఏదో సామెత చెప్పినట్టు ఎప్పుడు వస్తుందో రాని తెలియని అదృష్టం కంటే వచ్చిన అవకాశాన్ని చేజెక్కించుకోవడం అది ఉత్తముడు లక్ష్యం అని పెద్దలు అంటుంటారు. అదే ఓకే. సో అంటే నీ ఉత్తముడు కాదని నా క్వశ్చన్, అది మంచి లక్ష్యం అని నా ఉద్దేశం. నేను మీరు ఉత్తముడా మధ్యముడా అధముడా అన్నది ఇక్కడ పాయింట్ కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అది ఒక అవకాశం కింద నేను బ్రహ్మాజీ గారు యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ప్లీజ్. ఏం సార్ తనని టార్గెట్ చేశారే సార్? నేను అడిగేదాన్ని మీరు డివైట్ అయిపోతున్నారు. మీరు ఈ సినిమాలో ఫీల్ అయినా, మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయడంలో ఫీల్ అయినా స్పెషల్ కిక్ ఏంటని అడిగాను నేను. అది స్క్రిప్ట్ వైజా లేకపోతే తరుణ్ భాస్కర్ లాంటి ఒక ఎగ్జాక్ట్లీ సార్ ని డైరెక్ట్ చేయడమా లేకపోతే ఈశ్వర్ అబ్బావా ఏంటి? వాట్ ఇస్ ది కిక్ దట్ యు ఫెల్ట్ ఇన్ దిస్? సార్ ఫస్ట్ అదే సార్, సినిమాలో చాలా కిక్స్ ఉన్నాయి కాబట్టి కిక్ ఫీల్ అని చెప్తున్నారు. అంటే ఆవిడ లేదండి, డెఫినెట్లీ జెన్యున్లీ నా ఫస్ట్ కిక్ తన్నానండి. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే నాకు అంటే మీ క్వశ్చన్ నాకు వేరేలాగా అర్థమైంది సార్. ఎలా అర్థమైందో చెప్పరా? ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. చెప్పండి సార్. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఎలాగ అర్థమైందో చెప్పరా? చెప్పండి. చెప్పమంటున్నారా? అంటే ఫస్ట్ డైరెక్టర్గా మీ సొంత కథతో రాకుండా ఎందుకు ఒక రీమేక్తో వస్తున్నారు, ఒక సొంత కథతో రావచ్చు కదా అన్నట్టుగా అర్థమైంది అన్నమాట. కరెక్ట్గానే అర్థమైంది. ఫస్ట్ క్వశ్చన్ అదే. నేను ఎప్పుడైతే మీరు అవసరం అండి చనువు ఇచ్చినప్పుడు చంకనెక్కాలని సామెత చెప్పారు. ఓకే, ఇప్పుడు దానిలో స్పెషల్ కిక్ ఏంటని అడిగాను. అది మీరు తరుణ్ భాస్కర్ మీద ల్యాండ్ అయ్యారు. దట్ ఇస్ ఎ కరెక్ట్ కిక్ 100%. దాంట్లో డౌటే లేదు. తరుణ్ భాస్కర్ గారు మీరు చెప్పాలంటే మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక. వీ రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్. అంటే
ఎందుకు మేము చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అసలు కెన్ యూ ఆర్టికులేట్ ఒక డైరెక్టరు, యాక్టరు, రైటరు, సర్వన్సహ మండలానికి భూమండలానికి చక్రవర్తి మీరు, ఇందులోనున్న మీకు ఈ కథలోని ఈ పాయింట్ సూపర్ అండి, దానివల్ల నేను చేశాను, డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్, ఐ వాంట్ యువర్ యూ ఆల్రెడీ సీన్ ద స్టోరీ సార్, ఇట్స్ అ రీమేక్. కాదు అయితే ఐ టెల్ యూ, ఇప్పుడు నన్ను అనవసరంగా నేను ఎక్కడో లేపినారు, ఇప్పుడు కిందికి వచ్చి చెప్తా సార్. మేజర్గా ఏంది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వరల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా, దట్స్ మై యూజువల్ రొటీన్. వెన్ ఐ వాంటెడ్ టు ప్లే అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక కొత్త కల్చర్, ఒక కొత్త యాస, అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ వెన్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది. బట్ వి ఆర్ హావింగ్ అ కన్వర్సేషన్ అబౌట్. సో నాకు అనిపించేది ఏంటి అంటే ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దెర్ విల్ బి సర్టన్ మెలడీస్, ఇవి 7 నోట్సే ఉంటాయి, దాంట్లో చేస్తామని అంటాం. సిమిలర్లీ స్టోరీస్ ఆల్సో. నేనేమనుకుంటున్నానంటే 100% సబ్ టైటిల్స్ ఓటీటీ కంటెంట్ చూసిన వాళ్ళు కానీ, లేకుంటే థియేట్రికల్గా మలయాళం సినిమా చూసిన వాళ్ళు కానీ తప్పకుండా చూసి ఉండొచ్చేమో. కానీ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు అ టైర్ 2 టౌన్. ఎందుకంటే ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డొమెస్టిక్. అంటే ఇంకా నేను డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు గో టు ద రైట్ పీపుల్. అంటే ఆ కల్చర్, ఆ రూటెడ్నెస్ తోటి తప్పకుండా దే విల్ ఓన్ ఇట్ మోర్ అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపులు కూడా మలయాళంలో తీసినప్పుడు 100 రోజులు ఆడింది. దే యాక్సెప్టెడ్ ఇట్ ఈవెన్ బెటర్, ఇట్ గాట్ అవార్డ్స్. సో దిస్ ఈస్ అ సిన్సియర్ అటెంప్ట్ టు మేక్ ద స్టోరీ ట్రావెల్ ఇన్ టు దట్ రీజన్. మేబీ దట్ ఈస్ ది ఐడియా. దర్ ఇస్ ఓన్లీ సిన్సియర్ ఆనెస్టీ ఇన్ దట్, అంతకు తప్పితే ఏం లేదు. వీళ్ళకైతే నాకైతే సెల్ఫిష్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్. ఆ రీజన్ది కానీ, ఆ యాస కానీ. సో ఐ హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ టు యూ. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీల్లేదు రవీంద్ర భారతిలో. హౌ విల్ people in Telangana are people behind the movement that is running, that has been running for the last 1 week. How will they receive this? Brahmaji garu ala elipodaniki veelledu meeru. How will they receive this ante what is the right stand antunara? Meer I can only tell you my opinion, sir. Please. Guaranteed ga nenu okade cheptunnanu vachesi endi ante in terms of governance we have divided gaani, not in terms of culture, not in terms of anything. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్. లేకుంటే బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? వీ డిడ్ంట్ ఈవెన్ డివైడ్ బిజినెస్. సో వీ హ్యావ్ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్స్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 states. సో రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే, మనదేరా. సో లెట్ us spread love and let's do it through cinema. Good sir, great. తరుణ్ భాస్కర్ సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది కరెక్ట్ కదదు సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్. తప్పది సార్, 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. చర్చ వద్దు సార్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు, మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అంటున్నాను సార్ మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఎందుకు సార్ అది? సార్ ఇగోడు
నథింగ్ లైక్ దట్ సార్. అదే మామూలుగా చెప్తారు. అరే లవ్ యూ సార్, అట్లా తెలియదు. మీరు అలగకండి సార్. వద్దు సార్, మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి. సార్ వదిలేడు సార్. రండి చెప్పండి, మీరు అడుగుతున్నారు. అడిగారు, మీరు అడిగారు సార్. నాకు అలవాట్లేదు, అది అలవాట్లేదు. సార్ చెప్పండి సార్, చెప్పండి. 10 years ఏంటి ఇండస్ట్రీలోకి వచ్చి మీరు, ఇండస్ట్రీలో 10 years బట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఏదేదో చేస్తున్నారు, డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు? క్రీడాకోలో కూడా స్టార్ట్ చేశారు, అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్, చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది, అట్లనే ఉన్నా నేను అంతే. ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ, పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్గా చెప్తున్నా, నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటారు, ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్లో అంతే. అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది, ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీంని అడగండి, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, ఇదే టైంపాస్ అవుతూ ఉంటుంది నాది. సో రెండు ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్, అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది 100%, అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ. ఎస్పీలో మామూలుగా చాలామంది ఏమంటారంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్, అదే డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను, నాది కొంచెం అంతే. నందు గారు సార్, ఆ మధ్యన ఇదే ప్రశ్న నేను ఒక ట్వీట్ కూడా వేసా, చాలామందిని అడిగా. ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి, పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. 30,000 లాంటి మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు, అంటే ఎదగాలని ఉంటుంది, పెద్ద సినిమా ఉండొచ్చు, కాదని అంటలేదు. నాకు రామ్ కావాలి, లేకపోతే రామ్ చరణ్ కావాలి, ఇలా అనుకో, తప్పు కాదు. బట్ ఇది 35 సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన. అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక స్క్రిప్ట్ తీసి పాడి మీకోసం 65 మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే నేను ఇది చాలామంది గురించి ఉన్నాను, ప్లస్ మీ గురించి కూడా. ఎవరి దగ్గర అది మంచి డైరెక్టర్ అంటే ఆయన రామ్ కావాలంటున్నాడండి, మనం ఎక్కడ తెస్తాం అంటున్నారు. సో అందుకని స్ట్రైట్ ఆఫ్ మిమ్మల్ని అడుగుతున్నా, రామ్ కావాలని ఎవరు అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా. అండ్ వృధా ఏం చేయలేదు సార్, అంటే ఫిలిం మేకింగ్లో సినిమా నా పరంగా అనే సార్, ఒక లాగ్ లైన్ చెప్పి, ఒక లైన్ చెప్పి, దాన్ని ఎగ్జైట్ చేసి ఆ సినిమా పట్టాలు ఎక్కించడం నాకు రాదండి బేసిక్గా. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్. అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్, అంటే ఆల్మోస్ట్ ఒక 10 months బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను, మీరు మీకు ఫాలో అని ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సోషల్ మీడియా దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని. ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్. మంచి కథలతో వద్దాం అంతే, కంగారేం లేదు కదా సార్, ఇంకా టైం ఉంది, మంచిగా చేద్దాం. అండ్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటిది అయితే మీరు మంచి సందేశం ఇచ్చారు సార్, అంతవరకు చెప్పగలను. డైరెక్టర్ గారు ఇందాక నుంచి ఈవెంట్కి వచ్చిన కాడి నుంచి అన్నిటికంటే ఒకటి ఇంప్రెసివ్గా ఆ పోస్టర్. ఆల్రెడీ చెప్పారు కాబట్టి కథ అంతా రీమేక్ కాబట్టి ఓపెన్ కాబట్టి భలే పోస్టర్ ఐడియా భలే ఉంది. అంటే ఒక పోస్టర్తో మొత్తం కథ అంతా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. నైస్ అండి, థ్యాంక్ యూ. అండ్ తరుణ్ గారు సార్, మీరు రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలామంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట ఇది మేము రీమేక్ సోల్ తీసుకుందాం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, వేరేగా మార్చాము, మొత్తం మార్చేసాము, ఇలా అందరూ చెప్తూనే ఉన్నారు. దాన్ని ఆడియన్స్ బై చేయడం తగ్గించేశారు. అంతకంతకి అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, హానెస్టీగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో. బట్ జనాలు బై చేయట్లా. ఆ మిస్ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్లో, అది మేజర్
రోడ్ బ్లాక్ ఇప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు అసలు? ఏం లేదు సార్, అంటే ఒకటి వీ నో దట్ దే విల్ బీ సమ్ టాక్ అబౌట్ దిస్. కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను చాలా క్రిటికల్గానే చూస్తూ ఉన్నాను అనమాట మూవీని. ఇన్ఫ్యాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చాలా కంప్లైంట్స్ ఇవన్నీ అవుతా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించినాడో విదిన్ ద ఫస్ట్ 2 minutes ఐ ఫర్గాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. అండ్ మామూలుగా కూడా ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హ్యాస్ ఫెయిల్డ్. సో ఫస్ట్ 5 minutesలోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిగతావన్నీ మర్చిపోతాం. ఇట్స్ అ న్యూ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత విల్ లీవ్ ఇట్ టు ఫ్రైడే. ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు, సార్ ఇన్బిల్ట్ తెలంగాణ స్లాంగ్ ఉంది, నరనరాన్న తెలంగాణ స్లాంగ్ ఎక్కించుకుని గోదావరి పరిసరాల్లో అలాంటి కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అదిమి పెట్టుకున్నారు తెలంగాణ స్లాంగ్? చాలా అంటే చాలా నర్వస్ అనిపించిందండి. ఇన్ఫ్యాక్ట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి ఏదైనా పని కొంచెం భయం వేస్తుందంటే అది చెయ్యాలి, ఎందుకంటే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. సో ఈసారి మాత్రము ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా కానీ అక్కడ మాట్లాడుతున్నా కానీ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హీస్ ఫ్రమ్ భీమవరం. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు, రైట్ ఫ్రమ్ యూకేజీ. సో ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది. వాడితో మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది. వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎంత ఐడియా ఉన్నా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పర్ఫామ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా. సో ఒక లెవెల్కి నేను ప్రిపేర్ అయ్యేది, ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా కానీ. ఇక్కడ వినోద్ గారు హీ వాజ్ బేసిక్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఈయన ఏంటి అంటే ఈయన ఒక చాదస్తపు మనిషి. అంటే ఈయన కంటే 10 రెట్లు ఎక్కువ మనోడు సజీవ్ చాదస్తం అనమాట. ఇక నేను ప్రతి షాట్ని ఇట్లా దిద్ది చేసి డబ్బింగ్లో అయితే అసలు 3 రోజులు 4 రోజులు అయిపోతుందంటే చాలా ఇది చేసినారనమాట. కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపించకపోవచ్చు దట్ ఐమ్ ట్రయింగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్. ఆ ఎక్స్పీరియన్స్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్. ఐ థింక్ ఐ టేక్ దట్ విత్ మీ ఫర్ అ లాంగ్ టైమ్. గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్. అసలు తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే, నాకు తినేది వెళ్ళిపోయేది హోటల్లో. బట్ అదొక ఎక్స్పీరియన్సే నిజంగా. ఆ స్పైస్ లెవెల్, ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్. ఇంకోటి ఏంటి అంటే నాకు గుర్తుంది సాటర్డే సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్డ్లో అందరు పెట్స్తో సహా అక్కడికి వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్ అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైంలో. సో దట్ ఆ వరల్డ్ మనకు అసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండి సిటీలో. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది. బోటీ కూర వర్సెస్ చేపల పులుసు అంటే చూస్తారు సార్. నేను ఒక ముద్ద బోటీ తింటా, ఇంకో ముద్ద చేపలు తింటా. నన్ను ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ ఏ ముద్ద తింటారు సార్ తరుణ్ గారు? ఫస్ట్ బోటీ చూస్ చేసుకుంటారా, చేపలు చూస్ చేసుకుంటారా? రెండు ఇట్లా తింటా మేడం, రెండు రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటా. ఫ్రైడే తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత చెప్తారు రియల్ ఆన్సర్. సృజన్ గారు సార్ 35 అన్నది చాలా గౌరవం తీసుకొచ్చింది, చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఆ సినిమా గురించి. కానీ కమర్షియల్గా ఆ సినిమా ఎలాంటి బూస్టప్ ఇచ్చింది సార్? కొన్ని కమర్షియల్గా చేయాల్సింది అది చేసిందండి. వాట్ ఎవర్ కమర్షియల్ చేయాల్సిందో ఇట్ డిడ్ ఇట్. ఓకే, మేమేం నష్టపోలేదు. ఓకే, అలా అని చెప్పి ఎక్కువ వచ్చిందని కూడా నేను అన్ను. కానీ బట్ వీఆర్ హ్యాపీ విత్ ద కమర్షియల్ కన్నా దానికి వచ్చిన పేరు ఈజ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, బికాస్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ టువర్డ్స్ నెక్స్ట్ సినిమాలు తీసుకెళ్ళేది. నాకు ఒక వే పాత్ చూపించింది. ఓకే, సినిమాలు చేసుకుంటూ పోతే కమర్షియల్ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మంచి సినిమా చేయటమే ఇంపార్టెంట్. ఓకే, మేబీ ఇప్పుడు రాలేదేమో, ఇంకో 35 తీసినప్పుడు ఈసారైనా ఇస్తారేమో. ఓకే, సో ఇది కాకపోతే ఇంకోటి ప్రయత్నిస్తూనే ఉంటా, కొడతా సక్సెస్ఫుల్ కమర్షియల్గా ఎప్పుడైనా. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. సృజన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 35కి అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆ సినిమా అందరికీ చాలా హార్ట్కి టచ్ అయిన మూవీ అనమాట. అయితే ఈ సినిమా ఇందాక మీరు మాట్లాడుతూ ఆ పర్టికులర్ ప్లాట్ ఒకటే తీసుకున్నాం, మిగతాదన్నీ చేంజ్ చేస్తామని అన్నారు. అయితే ఇదే కదా ఎందుకు ఓన్లీ ఆంధ్ర యాసలోనే తీయాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఫస్ట్ కథకి ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తరుణ్ గారు అని అన్నారు కదా, ఆయనకి బాగా వచ్చిన తెలంగాణ యాసలో ఎందుకు ట్రై చేయలేదు? వై ఓన్లీ ఆంధ్ర ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే వాట్ యు విల్ సే? అంటే డైరెక్టర్ని ఐ ఆస్క్డ్ ఇనిషియల్గా, ఐ ఆస్క్డ్ డైరెక్టర్ ఓన్లీ. ఓకే, ఇట్స్ అప్ టు యూ, నువ్వు ఎటు. ఐ వాంటెడ్ ఎస్థెటికలీ వెల్. ఇప్పుడు 35 అనేది తిరుపతిలో తీసాము, తిరుపతి యాస అంటుంటుంది. ఓకే,
ఇప్పుడు మనం ఒక మలయాళం సినిమా నుంచి తీసుకొచ్చినప్పుడు మన కల్చర్ని చూపించాలి. ఓకే, ఒక తెలుగు ఫిల్మ్ లాగా అనిపించాలి. ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ తెలుగు ఫిల్మ్. ఏ రకంగా ఇట్ షుడ్ లుక్ లైక్ ఓకే ఇదేదో ఆర్టిఫిషియల్గా ఉండాలి అని లేదు. ఐ వాంట్ మేక్ ఇట్ ఎస్థెటికలీ వెల్. చూసేదానికి ఇది తెలుగు ఫిల్మ్, చూసే వాళ్ళంతా కూడా అరే ఇది మన సినిమారా అని ఫీల్ అవ్వాలి అంటే అక్కడున్న క్యారెక్టర్స్ కానీ, అక్కడున్న మనుషులు కానీ, అక్కడున్న వెదర్ అన్నీ కూడా సినిమాలో ఒక బ్లెండ్ అయి ఉంటేనే పీపుల్ విల్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూస్తారు. సో ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఆ ఏరియా తగ్గట్టు. సో వై గోదావరి అనేది ఇట్స్ జస్ట్ డైరెక్టర్స్ చాయిస్ అంటే. ఓకే, నైస్ అండి. బట్ చూస్తుంటే చాలా ఆ గోదావరి మొత్తం కనిపించింది మాకు ఆ టీజర్లో. దానికే సక్సెస్ అయ్యారు అని అనిపించింది. మీరు చెప్పిన మాట ఓకే కరెక్ట్ అని చెప్పి అనిపించింది. అండ్ తరుణ్ గారు, సార్ మీది ఆక్వా కల్చర్ కాబట్టి, బిజినెస్ కాబట్టి మీకు ఎన్ని చేపల పేర్లు తెలుసు సార్? నాకా అండి, నేను తినే చేపలు మాత్రం నాకు తెలుసు. వంజరం, రవ్వు, బాస ఒకటి వచ్చు, దాని తర్వాత పులస, పండుకప్ప, ఇంకా కొరమీన్ ఎట్లా మర్చిపోతా సార్. వెనకాల నుంచి మీ డైరెక్టర్ గారు చెప్తున్నారు, ఆగండి సార్. ఆయన బిజినెస్ ఆయన నేను షూట్ అప్పుడు కూడా వెనకాల నుంచి చెప్పేది అంత చెప్పండి, ఆయనకు అలవాటు అయిపోయింది. శీలావతి, శీలావతి, ఇసుగుదొందులు చాలండి ఇక నవ్వు కాదు, రొయ్యలు, పీతలు అంతే. తరుణ్ భాస్కర్ గారు. ఓకే అండి, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈషా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈస్ట్ కాదు వెస్ట్. ఈషా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కథ చెప్పంగానే బాగా నచ్చింది ఏంటి? అపార్ట్ ఫ్రమ్ ఫైట్ సీక్వెన్స్ కాకుండా ఏది బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? ఇది నేను మలయాళం మూవీ చూసినప్పుడు ఈ స్టోరీ రైట్స్ తీసుకోవాలని చెప్పి ఒక 6 months నేను వెయిట్ చేశాను. తర్వాత తెలిసింది సృజన్ దగ్గర ఉంది అని చెప్పి. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నారని చెప్పి. సో అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు రిఫర్ చేశారు. యాక్చువల్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ తరుణ్. సో నాకు ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ వరల్డ్ నాకు చాలా ఇష్టం. అంటే మలయాళం సినిమా చూసినప్పుడు, ఎందుకంటే చాలా అరుదుగా యాక్టర్స్కి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి అసలు డిస్కషన్ కూడా ఏం లేదు, వెంటనే ఐ జంప్డ్ ఇన్ టు ఇట్. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి అంటే ఇప్పుడు 3 రోజెస్ వస్తుంది, దాని తర్వాత ఇమీడియట్గా జాన్ లేదు ఉండబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తరుణ్ భాస్కర్ గారు, అంటే మీరు ఇందాక రీమేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెళ్లి చూపుల గురించి కూడా మాట్లాడారు. అంటే పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓటీటీ కల్చర్ ఇంత లేదు. ఇప్పుడు ఓటీటీ మారిపోతూ వస్తుంది. తర్వాత జనాలు కూడా ఏంటంటే ఒక 1 week తర్వాత ఓటీటీలో వచ్చేస్తా అనేది ఉంది. బట్ ఈ సినిమా ఏంటంటే అక్కడ ఆల్రెడీ అక్కడ హిట్ అయ్యి ఇక్కడ ఓటీటీలు ఉన్నా కూడా ఇంత రిస్క్ చేశారు కదా. సో మరి ఆ సినారియోని ఏమి దృష్టిలో పెట్టుకోలేదా చేసారు? అదే ఇంకా మేము కూడా ఇంటర్నల్గా డిస్కస్ చేసినప్పుడు ఇదే టాపిక్ వచ్చిందనమాట. కానీ ఆ సినిమా 2019లో రిలీజ్ అయింది. అంటే ఆ టైంలో కూడా ఓటీటీ ప్రెవలెంటే ఉంది యాక్చువల్లీ. ఇంకోటి ఏంది, వీ హ్యాడ్ కోవిడ్ ఆన్ కమింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒకటి ఏంది అంటే గుడ్ స్టోరీ టెల్లింగ్, పీపుల్ విల్ వాంట్ టు కమ్ టు ది థియేటర్. ఎందుకంటే సినిమా అనేది ఒక సోషల్ ఎక్స్పీరియన్స్. మనం ఏదో ఇంట్లో కూర్చొని చూద్దామంటే ఇష్టపడము యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఏంది, ద డేట్ ఇస్ January 23rd కదా. హోప్ఫుల్లీ అంటే మా బెట్ ఏంది అంటే తప్పకుండా ఒక పండుగ వాతావరణం ఉంటుంది. అండ్ వీ వాంట్ టు వాచ్ సమ్ కంటెంట్ విత్ ఫ్యామిలీస్ కదా. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్స్ అ కామెడీ అండ్ ఇట్స్ అ సోషల్ ఎక్స్పీరియన్స్ కదా. ఏదో ఇంట్లో కూర్చొని చూస్తే అదంతా మజా రాదు. థియేట్రికల్గా ఒక సినిమా ఉంది, పీపుల్ ఆర్ లాఫింగ్, ఒక్కసారి మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిందంటే దాంతో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతో చేసిందంతే. అయితే రీసెంట్గా మీరు మాట్లాడుతూ ఒక ఈవెంట్లో మంచి ప్రేమికుడు, మీకు తెలిసిన మంచి ప్రేమికుడు గురించి చెప్పమని నేనే అన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా చేశారు. సినిమా చేసిన తర్వాత మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా లేదా అలాగే? మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏజ్ ఓల్డే అండి. అంటే ఇంకా చెప్పలేను, చెప్తే నాకు ఏమైనా కేసేస్తారు. బట్ ఐ ఫీల్ దట్ ఒకటి టామ్ అండ్ జెర్రీ లాంటి వినూత్నమైన ఒక రిలేషన్షిప్ అన్నదే మ్యారేజ్. అండ్ ఇట్స్ బిన్ పోర్ట్రేట్ రియలీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎండింగ్ అనేది ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు మలయాళం వర్జన్లో వీ హ్యావ్ అ డిబేట్ కదా, దీంట్లో కూడా ఒక వెరీ యునీక్ డిబేట్ ఉంది. సో నాకు తెలిసి ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఈషా గారు, తరుణ్ భాస్కర్ గారిని కొట్టే సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని బ్రహ్మాజీ గారు చెప్పారు ఇందాక. 100% కరెక్ట్ అండి. 100%. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆడిషన్ తీసుకోలేదనా, లేదంటే ఇంకా నెక్స్ట్ ఇవ్వరేమోనన్నా, లేకపోతే ఏంటి? ఓకే అంత ఇంటెన్షన్ ఏం లేదు. ఒకటి నాకు ఎప్పటి నుంచో యాక్షన్ సినిమాలు చేయాలని ఉండింది. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్. అయితే ఆమెకు యాక్షన్ సినిమా చేయాలని ఉంది. షీ వాంటెడ్ టు బీ ద టుడేస్ విజయశాంతి అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్కి బానిస నేనే. అది నాకు తెలియదు నేను సెట్ మీద వచ్చినప్పటి నుంచి.
ఆ తర్వాత నేను వచ్చేసి ఇట్స్ ఓకే గట్టిగానే కొట్టండి అది ఇది అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టింది. నేను షాక్ అయినా అసలు యాక్చువల్లీ. తగిన కానీ మొత్తం ఇంకా 60 మెంబర్స్ క్రూ అందరు చూస్తుంటే అని ఇట్లా వెళ్ళిపోయి క్యారవాన్లో ఏడ్చిన తర్వాత. బట్ అట్లా అయింది. సృజన్ గారు, అంటే మీ టైటిల్స్ అన్నీ కూడా రివర్సల్గా ఉంటాయి. ఇప్పుడు 35 అని పెట్టారు, అది చూస్తేనేమో 90+ మార్క్స్ స్కోర్ చేసిన సబ్జెక్టు. దీనిలోనేమో ఓం శాంతి 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 అన్నారు, లోపలంతానేమో విజయశాంతి ఫైట్స్ నడిచినాయి. సో ఏంటి ఈ కాంట్రాస్ట్ టైటిలింగ్ ఏంటి మీ బ్యానర్లో ఎస్పెషల్లీ? అనుకొని చేసింది ఏం లేదండి, మీరు చెప్తేనే ఇప్పుడు అనిపించింది నాకు. సో సినిమాకి తగ్గట్టు టైటిల్ పెట్టామండి అంతే. 35 సినిమాకి ఐ థాట్ 35 వాజ్ యాప్ట్. అప్పుడు కూడా అనుకున్నాం డిఫరెంట్ టైటిల్స్ అనుకుని, దీనికి కూడా చాలా డిఫరెంట్ టైటిల్స్ కూడా అనుకున్నాము. ఐ థాట్ దిస్ వాజ్ యాప్ట్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్. అందుకే. తరుణ్ గారు, ఇక్కడ మీరు అంటే డైరెక్టర్గా ఆల్రెడీ ప్రూవ్డ్, నటుడిగా ఆల్రెడీ ప్రూవ్డ్, బట్ ఏంటండి ఈ హీరోగా నటుడిగా ఈ ఫేజ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? డైరెక్షన్ అనేది కొంచెం వెనకడుగు. క్వైట్ ఆనెస్ట్లీ ఇట్స్ ఎ డిబేట్ అండి. అంటే నేను అప్పుడప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు ఒక అంటే ఎస్పెషలీ నా మైండ్లో ఏమైనా ఐడియా ఉంది రాసుకోవాలంటే సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువనే ఉంటుంది. కాకపోతే వాస్తవం చెప్పాలంటే చాలా వరకు ఫైనాన్షియల్గా నన్ను సపోర్ట్ చేసింది యాక్టింగే. ఎందుకంటే డైరెక్షన్ కూడా చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి జెన్యున్లీ నేను ఇప్పుడు తినే ప్లేట్లో ఉంచలేను. సో తప్పకుండా నేను తిట్టుకుంటూ ఉంటా క్యారవాన్లో ఉన్నప్పుడు కూడా, ఏంది ఇది, వై ఐ డూయింగ్ దిస్, ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్, అది ఇది అని ఇరిటేషన్ సృజన్ మీద లేకుండా టీం మీద తీస్తూ ఉంటాను. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి సందర్భాల్లో వెన్ ఐ లుక్ బ్యాక్, ఇది ఒక పోర్ట్ఫోలియో లాగా ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ రాని ఒక ఆపర్చునిటీ వస్తుంది, అది కూడా ఇట్లాంటి టైంలో. అండ్ ఐఎమ్ ఏబుల్ టు సపోర్ట్ మై సెల్ఫ్ ఆల్సో ఫైనాన్షియలీ స్ట్రాంగ్ వైల్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ అన్నది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అంతే. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఏం పని చేసినా ఖాళీగా మాత్రం ఉండకూడదు, ఏదో పని చేయాలి, ఏదో పని చేయాలి అంతే. ముందు చాలా ఖాళీగా ఉండేది, అందుకని ఇప్పుడు ఎక్కువ పని చేస్తారు. ఓకే, రైట్. సృజన్ గారు సార్, సో ఎస్ ఒరిజినల్స్ అండ్ 35 చిన్న కథ కాదని చెప్పి మంచి కథని తీసుకొచ్చారు. అండ్ ఓం శాంతి 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 ఇది కూడా ఏంటి అంటే సమ్ రూటెడ్ ఫిలిమ్స్, అంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి రూటెడ్ ఫిలిమ్స్ చాలా రేర్ కేసెస్లో, అంటే మీ ప్రొడక్షన్ నుంచి వచ్చేవి కూడా ఫ్యూచర్లో ఈ రూటెడ్గానే వెళ్తారా లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉండే అవకాశం? లేదండి, రూటెడ్గానే వెళ్తున్నాను. ఈవెన్ ఫ్యూచర్లో వచ్చేవి కూడా ఐ థింక్ కథను నమ్మే వెళ్తున్నాను. ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ రూటెడ్ అండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ విచ్ నో వన్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయనిది, ఏదో కొత్త యూనిక్నెస్ లేకపోతే నేను చేయను జనరల్గా. సో ఐ ట్రై టు ఫైండ్ ఎవరు చేయని కోసం ట్రై చేస్తూ ఉంటానండి. ఇప్పుడు 35 కూడా ఎవరు చేద్దాం అనుకోలేదు, అరే అది కదా ఛాలెంజ్. ఇప్పుడు ఈ సినిమా కూడా అందరూ రీమేక్ ఏం వర్కౌట్ అవుద్ది అంటారు. రీమేక్ హిట్ కొట్టడమే ఛాలెంజ్ కదా, ఆ ఛాలెంజ్ తీసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అప్పుడే ప్రూవ్ చేసుకుంటాం యాజ్ అ ప్రొడ్యూసర్గా కానీ ఏ రకంగా అయినా. ఆ ఛాలెంజ్ ఉంటేనే మనకి మనసు పెట్టి వర్క్ చేయాలనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే వెన్ ఐమ్ పికింగ్ స్టోరీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ మేక్ ష్యూర్ ఐ పిక్ వెరీ యూనిక్ సబ్జెక్ట్స్ వేర్ ఆడియన్స్ లైక్ ఇట్ యాజ్ వెల్ యాజ్ నేను కూడా అది ఐ షుడ్ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఇట్, రైట్? సో ఐఎమ్ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో విచ్ ఆర్ కమింగ్. డెఫినెట్లీ one commercial film which I'm making is ENE 2. Okay, apart from that, even with ENE 2 మీరు సబ్జెక్ట్ చూసుకుంటే at the end నా టైప్ ఆఫ్ స్టోరీలో ఉంటాయి. ఇంకా నేను రివీల్ చేయాలని లేదు, బట్ ఐ విల్ రివీల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ENE 2. ENE 2 కూడా ఇట్ ఈస్ వెరీ రూటెడ్. ఓకే, దాన్ని ఒక థీమాటికల్గా కూడా తరుణ్ చెప్పినప్పుడు దెర్ ఇస్ అ థీమ్ అండర్లైయింగ్ రన్నింగ్ వేర్ ఎవ్రీ ఆడియన్స్ విల్ బి రిలేటబుల్. మీరు అన్నారు కదా, వాట్ ఐ పిక్ ఇస్ రిలేటబుల్ స్టోరీస్ అండి. జనాలు కనెక్ట్ అవ్వాలి అనేది రిలేటబుల్ స్టోరీస్. రిలేట్ ఉంటేనే ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ఇట్. సో నేను ఫ్యూచర్లో చేయబోయే సినిమాలు కూడా ఐ ట్రై టు మేక్ ష్యూర్ కథలో జనాలే రిలేటబిలిటీ ఉందా లేదా చూసుకుంటాను అంతే. బ్రహ్మాజీ గారు సార్, మీరు ఉన్నారు అంటే సినిమాతో మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మీ నుంచి అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ గురించి తరుణ్ గారు చెప్తున్నారు నాకంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ని. సో మీ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఆయన ఊరిని ఏదో నన్ను ఇంప్రెస్ చేయాలని అన్నారు కానీ సార్ అలా చెప్పారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. నేను మామూలుగా చేసిన దాంట్లో కొంత ఆయన కొత్తగా కాస్ట్యూమ్ దగ్గర నుంచి మాట స్లాంగ్ దగ్గర నుంచి అన్నీ పర్టికులర్గా ఒక పదం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉండడం వల్ల ఆయన బాగానే ఉండొచ్చు అంతే. అదిగా సార్ వెనకాల టగ్ ఆఫ్ వార్ తాడు పట్టుకుని అవుతున్నారు, ఇటువైపు ఈయనవైపు మీరు అండ్ ఇంకో యాక్టర్, అటు హీరోయిన్ వైపు మటుకు 4 ఉన్నారు. సో అంటే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. నేను చెప్పాను కదండి డైరెక్టర్ని కాకపడుతున్నానని, అటే వెళ్ళా. సృజన్ గారు,
సార్ అండ్ లాస్ట్ టైం మీరు వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశారు, అంటే డిజ్నీ హాట్స్టార్ తెలుగు డబ్బింగ్ అనేది మాకు ఐడియా లేదు అప్పటికి. కరెక్ట్. సో అందుకని వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇప్పుడు ఈ రిలీజ్ టైంలో Jan 23 దాకా ఈస్ దర్ ఎనీ ఆప్షన్ దట్ హాట్స్టార్ ఈస్ హోల్డింగ్ ద ఫిలిం ఫర్ ఎ వైల్? ట్రై చేసామండి. ఇప్పుడు కాదు, మేము రీమేక్ కొన్నప్పుడే వెన్ వీ కేమ్ టు నో దట్ వాళ్ళు ఇంకా డిజ్నీలో రాకముందే మేము కొనేస్తున్నాం. అంటే మలయాళం రిలీజ్ అయినప్పుడే కొనున్నాం. సో వీ డిడ్ంట్ నో దట్ డబ్బింగ్ రైట్స్ డిజ్నీలో ఉంది, దే కాన్ టేక్ ఇట్ బ్యాక్. ఇప్పుడు ఈమెయిల్ టు డిజ్నీ, ఓకే చిన్న బ్యానర్ కదా, అసలు రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇఫ్ ఇట్ వాజ్ ఎ బిగ్గర్ బ్యానర్, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, వాళ్ళకి దే విల్ రిమూవ్ ఇట్, ఓకే బికాస్ వాళ్ళకి పెద్ద సినిమాలు ఉంటాయని. సో ఇప్పుడు కూడా ఐ పుట్ ఎన్ ఈమెయిల్ బట్ దేర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ దెమ్. బట్ దట్స్ ఓకే, ఇట్స్ నాట్. ట్రై చేస్తాను, ట్రై చేయకుండా అయితే వదలను. ఐ విల్ ట్రై టు కీప్ అట్లీస్ట్ ఫర్ ద టైమ్ ఆఫ్ రిలీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని అడుగుతాను అంతే. ఎందుకంటే అమెజాన్ సపోర్టెడ్ ఫ్యూ రిలీజెస్ లైక్ దట్. ఎందుకంటే ఇలాగా తమిళ డబ్బింగ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ సినిమాను హోల్డ్లో పెట్టారు. రీసెంట్ వి ఈవెన్ టోల్డ్ డిజ్నీ హాట్స్టార్ దట్ విల్ గివ్ యూ రైట్ ఆఫ్ రిఫ్యూజల్, మీరు ఫస్ట్ సినిమా చూడండి అని. ఇట్స్ అప్ టు దేర్ ప్రయారిటీస్ కదండి, వీ కాంట్ హ్యావ్ హోల్డ్ ఆన్ ఇట్. సో బ్రహ్మాజీ గారు ఫైనల్లీ ఫాదర్ రోల్స్కి కొంచెం యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టున్నారు ఈ మధ్య. అవునండి, బోర్ కొడుతుంది అన్నీ ఒకే టైపు అని. నెక్స్ట్ తరుణ్ వాళ్ళ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేస్తాను. నేనే ఫాదర్ లేకున్నా సార్, ఏంది సార్ ఇది? మరి అలాగే మీరు టూ మచ్ చేయొద్దు. నేను నమ్మను కానీ నిజం, మీ ఫాదర్ గారు డెఫినెట్గా యాక్ట్ చేస్తారు. ఎవరైనా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, స్టేజ్ కూడా ఎక్కు. నాకైతే అభ్యంతరం లేదు, అలాగే చలాన్ కట్టమన్నట్టు అందరూ తలో చేస్తే సినిమా ప్రొడ్యూస్ చేసి చేసేస్తాను, పర్లేదు. తరుణ్ గారు హాయ్ అండి. ఇక్కడ హలో అండి. సో క్రీడాకోలలో మీ కామెడీ టైమింగ్కి దానికి చాలా నవ్వుకున్నాం. సో అలాగా అంటే ఇప్పటికీ కూడా మీమ్ లాంగ్వేజెస్లో కానీ అన్నిట్లో ఆ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ని వాడుతూ ఉంటారు. సో ఇలాగా అంటే ఇది రీమేక్ అయినప్పటికీ కూడా గోదావరి స్లాంగ్లో కావచ్చు అలాంటి టైప్ ఆఫ్ గుర్తుండిపోయే డైలాగ్స్ కానీ అలా మీమ్స్కి సరిపడే కొంచెం ఆ యాటిట్యూడ్స్ కానీ ఏమైనా యాడ్ చేశారా? ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ దట్ దిస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. కీడాలో చేసిన దానికంటే దీంట్లో చాలా సటిల్, ఒక మేల్ షావనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా నేను చెప్తే ఆయన టెన్షన్ పడిపోతారేమో కానీ, బట్ ద లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ ఐ పోర్ట్రేట్. తప్పకుండా ఇట్ విల్ హిట్ హోమ్, ఎస్పెషలీ పీపుల్ హూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, వాళ్ళ బిజినెస్ అదంతా కూడా ఇట్ విల్ షేర్ యాజ్ మీమ్స్. చాలా మీమ్ రిలేటెడ్ అది అని షూట్ చేసేటప్పుడు నవ్వుకున్నాం చాలా వాటికి. ఐఎమ్ వెరీ షూర్ తప్పకుండా రిలేటబుల్ ఉంటుంది. డైరెక్టర్ గారు, ఈషగా డైరెక్టర్ గారు, యాక్చువల్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినప్పుడు మీమ్స్ డైలాగ్స్ కొన్ని వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యారు, ముందు రియాక్ట్ అవ్వలేదని అన్నారు కదా. ఫ్లాష్ మ్యాన్ ఇవన్నీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే మీరు వాంటెడ్లీ పెట్టారా ఆర్ఎల్స్ అవి సిచ్యువేషనల్? అంటే సినిమా చూసాక అర్థమవుతుందండి ఎందుకు పెట్టాను అనేది. బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి కావాలనే పెట్టాను. బట్ మీమ్స్ అయితే అవి సినిమాలో ఉంటాయండి. సో ఆల్రెడీ 35లో ఆ క్యారెక్టర్ అయితే అందరికీ అంటే ఆ హోమ్లీ క్యారెక్టర్ కావచ్చు అది గుర్తుండిపోతుంది. సో ఇలా ఈ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా మూమెంట్స్ కానీ అంటే ఈ క్యారెక్టర్తో మీకు ఆల్రెడీ గోదావరి సైడ్ అంతా కూడా షూట్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ చేసుకున్నప్పుడు గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? శాంతి క్యారెక్టర్ చాలామంది రిలేట్ అవుతారండి. ఎస్పెషలీ శాంతికి వచ్చే కోపం చాలామంది ఇంట్లో వైఫ్స్ చాలా రిలేట్ అవుతారు. అండ్ నేను ఈవెన్ ఒరిజినల్ చూసినప్పుడు కూడా నాకు ఇట్లా కోపం వస్తూ ఉండేది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. సో హోప్ఫుల్లీ నా క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అందరూ అలా సాటిస్ఫై అవుతారు హస్బెండ్స్ని కొడుతున్నప్పుడు. సో యా, ఐ థరోలీ ఎంజాయ్డ్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి రోల్స్ మళ్ళీ వస్తాయో రావో అని ఐ అబ్సల్యూట్లీ. ఈషా గారు, ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అంటే మీ క్యారెక్టర్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారు? చాలా మంది ఇన్స్పైర్ అవుతారేమో, ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మేబీ ఆల్రెడీ అవుతుందేమో, ఎవరికి తెలుసు. Done. Thank you so much. Thank you so much to the team. Om Shanti, thank you. And I'm sure already ఈ సినిమాకి సంబంధించి జయకృష్ గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా పాటలు అదిరిపోయాయి అనే టాక్ ఆల్రెడీ వచ్చింది. మేము పాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ అతి త్వరలో ట్రైలర్తో కూడా మళ్ళీ మా ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ జాయినింగ్ us at the teaser launch of Om Shanti Shanti Shanti. So see you all soon. Thank you once again.